హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోకర్ణ దండేలి ట్రిప్. మేమైతే గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్కి ఓమ్ బీచ్ వెళ్ళి వచ్చి దండేలికి వచ్చేసరికి 6:30 అయింది, ఈవినింగ్ 6:30. ఇక్కడ చాలా కూలింగ్ ఎక్కువగా ఉంది. మేము మా రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. క్యాంప్ ఫైర్ మా రూమ్కి దగ్గరగానే పెట్టుకున్నాము. ఈ టైంలో అయితే ఇంకా కొంతమంది రెయిన్ డ్యాన్స్ స్విమ్మింగ్ చేస్తున్నారు. వామ్మో, మా వల్ల కాదు, అందుకే మేము క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం. 9 o'clock డిన్నర్ అంట. మార్నింగ్ 7:30 లోపు రెడీ కావాలని చెప్పారు. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. ఆ లోపు మేము రిసార్ట్ చూస్తున్నాము. రిసార్ట్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు, బనానా ట్రీస్, ఇంకా వేరే డిఫరెంట్ ట్రీస్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, ఫారెస్ట్ మధ్యలో రిసార్ట్ ఉంది. అందులో మేము ఉన్నాం. ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పోహా అంట. ఫుడ్ మ్యాటర్కి వస్తే ఈ ట్రిప్లో వన్ డే రిసార్ట్ ట్రావెల్స్ వాళ్ళదే, ఫుడ్ కూడా ట్రావెల్ వాళ్ళది. ఇదే డిన్నర్ ఏరియా. ఇక్కడ నుండి మేము కాళీ రివర్కి వెళ్ళాలి. మార్నింగ్ లేచేసరికి అయితే పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. ఇలా వాటర్ డ్రాప్స్ లాగా పడుతుంది మంచు. అంత కూలింగ్గా ఉంది. గ్లాస్ డోర్స్ మీదనైతే వర్షంలా కారుతుంది. ఇక వీళ్ళైతే గేమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మేము కాళీ రివర్కి వెళ్ళిపోయాము. రివర్లో కూడా ఇన్ని యాక్టివిటీస్ చేయొచ్చా అనిపించింది నాకైతే. రివర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. వాటర్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి రాఫ్టింగ్, జోర్బింగ్, జిప్ లైన్, బోటింగ్, కయాకింగ్, లాంగ్ రాఫ్టింగ్, లాంగ్ బోటింగ్ ఉన్నాయి. రాఫ్టింగ్ వచ్చేసి పర్ పర్సన్ అయితే 600 అంట. లాంగ్ రాఫ్టింగ్ అయితే 1350 అంట. మేమైతే ప్రస్తుతానికైతే షార్ట్ రాఫ్టింగ్ చూస్ చేసుకున్నాము. బట్టలు తడిసిపోతాయని నేను ముందుగానే కొన్ని వీడియోస్ తీసుకున్నాను. నేను నిలబడ్డ ఏరియా మాత్రం ఈ రెస్టారెంట్ నదిలోకే ఉంది. రాఫ్టింగ్ అయితే చాలా భయంగా, థ్రిల్లింగ్గా అనిపించింది. రాఫ్టింగ్ చేసేటప్పుడు అయితే వాళ్ళే మనల్ని నీటిలో పడేస్తారు, మళ్ళీ వాళ్ళే బోట్లోకి లాగుతారు, ఎందుకంటే భయం పోవాలని. లైఫ్ జాకెట్స్ కంపల్సరీ ఉంటాయి. ఇక్కడికి వచ్చాయంటే మనం లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇక్కడ మాత్రము మనము ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు మాత్రం అయితే ఫోన్ మాత్రం క్యారీ చేయొద్దు. ఫొటోస్, వీడియోస్ అన్నీ వాళ్ళే తీస్తారు. మన బోట్లో ఉన్న గైడే మనకు ఫొటోస్, వీడియోస్ తీస్తారు. బోటు ఎలా నడపాలో కూడా బాగా చెప్తారు వాళ్ళే. బోట్ నడిపే వ్యక్తి పైన తలపైన చిన్న కెమెరా ఉంటుంది. దాన్నే గోప్రో అంటారు. దాంతోనే కెమెరాతో ఫొటోస్, వీడియోస్ తీస్తారు. ట్రిప్ డే 1లో ఉండాల్సింది మాకు అసలు అయితే ఈ వాటర్ యాక్టివిటీస్ దండేలి. చాలా ఎక్కువగా ఉన్నారని మాకు డే 3కి చేంజ్ చేశారు. చిన్నపిల్లలకు అసలు అలో లేదు. ఒక జోర్బింగ్ మాత్రమే అలో ఉంది. ఇక్కడ ఇది జిప్ లైన్ అంటారు. 400 అంట. 4 సెకండ్లో అయిపోయింది. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్రావెల్స్ వాళ్ళు మాకు జోర్బింగ్, కయాకింగ్ ఫ్రీ అని చెప్పారు. ఇంకా జోర్బింగ్ ఏమో పిల్లలు చేశారు. అది జోర్బింగ్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బెలూన్లో ఉంటుంది. అందులో దాన్ని తిప్పుతూ ఉంటారు, వాటర్ కొడుతూ ఉంటారు. ఇంకా కయాకింగ్ ఏమో బోట్లో లాహిర్లో అంటూ వెళ్ళాల్సిందే, పెద్దగా ఏముండదు. రాఫ్టింగ్ మాత్రం చాలా బాగుంది. Forward. Get down. On, get back. Forward, fast. Do fast. Stop. चलो, all remove the helmet, okay? All remove the helmet. Chalo, one more time. Beep.
Hurry! Hip hip! Hara hara! Hara hara! जय बालया। ऐसे देखो, ऐसे मेरे तक घूम जाओ, फोटो क्लिक करेंगे, ठीक है। ఇవే మేము దిగిన ఫొటోస్ మాత్రం చాలా క్లారిటీ వచ్చాయి. వీటికి వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. పిల్లలకి మాత్రం ఈ జోర్బింగ్ ఒకటి ఇచ్చారు. అదేంటో పెద్ద బెలూన్లో తిప్పుతుంటే వాళ్ళే బయట నుంచి వాటర్ కొడుతున్నారు. వాళ్ళకి అదొకటే ఉంది, బట్టలు తడిసిపోయాయి అంతే, ఏమంతా ఎంజాయ్ లేదని చెప్పారు. అదే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము డే 2 వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మురుడేశ్వర్ ట్రిప్. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. మురుడేశ్వర్ ట్రిప్లో విభూతి వాటర్ ఫాల్స్ అండ్ హోనవర్ బోటింగ్ అండ్ మురుడేశ్వర్ టెంపుల్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like it and share. Please subscribe.